ఇచ్చిన వాగ్దానాలను అమలు చేయలేక డైవర్స్ పాలిటిక్స్ చేస్తున్నారని బొత్స సత్యనారాయణ మాట్లాడుతున్నారు. దాని మీద ఏమంటే బొత్స సత్యనారాయణ గారికి అసలు ముందు మాట్లాడటం రాదండి. అసలు గత పాలనకి ఈ పాలనకి ఏమన్నా ఎంత వ్యత్యాసం ఉందండి. గత పాలనలో రోడ్లు దారుణం, రౌడీ విజయాలు, రేపిస్టులు, అసలు దౌర్జన్యాలు, అక్రమ కేసులు, పరిపాలన అంతా కూడా కేసుల మీద వెళ్ళింది. కానీ ఈరోజు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజలకి మంచి జరుగుతుంది, ప్రజలంతా హ్యాపీగా ఉన్నారు. రాబోయే రోజులు ఇంకా మంచి జరుగుతుందని కాన్ఫిడెంట్ గా ఉన్నారు ప్రజలు. బొత్స సత్యనారాయణ గారు ఏంటంటే జీర్ణించుకోలేక, వాటమిని తట్టుకోలేక మళ్ళీ మేము రాలేమో అని గత పాలకులు ఏదో అవాకులు చవాకులు పేలుతున్నారు. ఇక్కడ ప్రజలైతే నాలాంటి ప్రజలు చాలా హ్యాపీగా, చాలా ప్రశాంతంగా జీవిస్తున్నారు. అభివృద్ధి ఆంధ్రప్రదేశ్ గా ముందుకెళ్తుందని నేను దృఢంగా నమ్ముతున్నాను. దీంట్లో ఈ ఆంధ్రప్రదేశ్ లో నా బిడ్డల భవిష్యత్తు ఉందని కూడా నమ్మకంతో రాబోయే రోజుల్లో కూడా ఈ కూటమి ప్రభుత్వానికి మేము పూర్తిగా సపోర్ట్ చేస్తామని కూడా తెలియజేస్తున్నాం. అంటే స్వతంత్రం వచ్చిన తర్వాత ఇలాంటి గవర్నమెంట్ నేను ఎప్పుడు చూడలేదని మాట్లాడతాను. బొత్స సత్యనారాయణ గారు చెప్పింది 100% కరెక్ట్. స్వతంత్రం వచ్చిన తర్వాత ఇలాంటి మంచి ప్రభుత్వాన్ని ఆయన జీవితంలో చూసి ఉన్నాడు. ఎందుకంటే గతంలో ఉన్నాడు లేని విధంగా 2019, 2024 వారి యొక్క పరిపాలనలో అరాచకమైన పరిపాలన జరిగింది. ఆయన గుండె మీద చేసుకొని ఇంత మంచి పరిపాలన సందర్భంగా ఎప్పుడు చూసి ఉండడు. ఆయన ఏదో ఒక అపోహలు పడుతున్నాడు. ఈనాడు ప్రజలు హ్యాపీగా ఉన్నారు.